గుంటూరు జిల్లాలో ఆంధ్ర ప్యారిస్గా పేరు పొందిన తెనాలి ఇప్పుడు నేరాలకు అడ్డగా మారింది. ఒకప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న తెనాలి ఇప్పుడు హత్యలతో దొంగతనాలతో బెంబెలెత్తిపోతోంది. వరుసగా జరుగుతున్న హత్యలతో తెనాలిలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా హత్యలు మాత్రం ఆగడం లేదు. కారణాలేవైనా ఇప్పుడు ఈ హత్యలే తెనాలిలో హాట్ టాపిక్గా మారాయి. తెనాలి గుంటూరు జిల్లాలో కీలకమైన ప్రాంతం. డెల్టా ప్రాంతానికి సింహద్వారంగా ఉన్న తెనాలి మంచి కమర్షియల్ సెంటర్, వెండి ఆభరణాలకు కూడా ఫేమస్. ఇక తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అని కూడా పిలుస్తుంటారు. ప్యారిస్లో ఉన్నట్లే రోడ్డుకు ఇరువైపులా కాలువలతో తెనాలి ఎంతో సుందరంగా ఉంటుంది. ఏడాది పొడవునా పచ్చటి పంట పొలాలతో కోనసీమను తలపిస్తుంది. అయితే కొంతకాలంగా తెనాలిలో జరుగుతున్న వరుస ఘటనలు జనాన్ని కలవరపెడుతున్నాయి. 7 నెలల వ్యవధిలో 7గురు దారుణ హత్యకు గురికావడం సంచలనం సృష్టిస్తోంది. కుటుంబ కలహాలు, బంగారం కోసం, పాత కక్షలు, డబ్బుల కోసం, వివాహేతర సంబంధం, ఇలా రకరకాల కారణాలతో హత్యలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 16న చెంచుపేటకు చెందిన పండ్ల వ్యాపారి రబ్బానీని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో బంధువైన గౌస్ బాషా రబ్బానీని షాపు వద్ద హత్య చేశాడు. ఈ ఘటన జరిగిన 2 నెలల తర్వాత ఏప్రిల్ 24న జగ్గడిగుంటపాలెంకు చెందిన ఆటో డ్రైవర్ పృథ్వీరాజ్ దారుణ హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. పృథ్వీరాజ్ భార్య వెంకటలక్ష్మి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసి మరో 3గురితో కలిసి పృథ్వీరాజ్ హత్యకు పథకం వేసి హత్య చేశారు. మళ్లీ 2 నెలల తర్వాత తెనాలిలో హత్యలు మొదలయ్యాయి. డబ్బుల కోసం బిచ్చగాడు దారుణ హత్యకు గురయ్యాడు. రైల్వే స్టేషన్ సమీపంలో వెంకటనారాయణ బిచ్చమెత్తుకుని జీవనం కొనసాగిస్తుండేవాడు. రాత్రి సమయంలో రైల్వే స్టేషన్ సమీపంలోని వంతెనపై నిద్రపోతున్న సమయంలో కృష్ణా జిల్లాకు చెందిన రాజేష్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశాడు. బిచ్చగాడి వద్ద డబ్బులు తీసుకుని మరీ హత్యకు పాల్పడ్డాడు. జూన్లోనే మరో 3 హత్యలు తెనాలిలో జరగడం కలవరం కలిగించింది. తెనాలి నుంచి మల్లెపాడు వెళ్లే రోడ్డులో వియ్యపురాళ్లు, దాసరి రాజేశ్వరి, అంజమ్మలు నివాసం ఉంటున్నారు. 2 వృద్ధురాళ్లు ఒంటరిగా ఉండడం గమనించిన తెలిసిన అదే ప్రాంతానికి చెందిన కుసుమకుమారి వీరి ఒంటిపై ఉన్న బంగారం దోపిడీ చేసేందుకు ప్లాన్ వేసింది. ఆటో డ్రైవర్ గోపీకృష్ణతో పాటు మరో మైనర్ బాలుడి సహాయంతో పక్కా పథకం ప్రకారం 2 వృద్ధురాలను దారుణంగా హత్య చేశారు. తర్వాత 2 ఒకరిపై మరొకరు దాడి చేసుకుని చనిపోయినట్లుగా నమ్మించేందుకు కూడా ప్రయత్నించారు. అయితే సీసీ కెమెరా ఆధారంగా కుసుమకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో బంగారం కోసం హత్య చేసినట్లు అంగీకరించారు. పోలీసు విచారణలో కుసుమకుమారి మరో హత్య చేసినట్లుగా కూడా తేలింది. తెనాలికి చెందిన వృద్ధురాలు సుభాషిని ఒంటరిగా ఇంట్లో ఉండడం గమనించి బంగారం కోసం హత్య చేయాలని భావించింది. పక్కా పథకం ప్రకారం వృద్ధురాలు సుభాషిణిని హత్య చేసి బంగారం దోచుకొని పరారయ్యారు. అయితే సుభాషిణి సహజంగా మరణించిందని భావించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత హత్యగా తేలడంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఇలా తెనాలిలో ఒక్క జూన్లోనే 4 హత్యలు జరగడం సంచలనం సృష్టించింది. వరుస హత్యలతో తెనాలి వాసులు బెంబేలెత్తిపోయారు. కొంత గ్యాప్ తర్వాత తాజాగా చెంచుపేటలో పట్టపగలే నడి రోడ్డుపై హత్య జరిగింది. అమృతలూరు మండలం కోడితాడుపర్రుకు చెందిన తిరుపతయ్య అనారోగ్యంతో తెనాలిలో ఉంటున్న కూతురు వద్దకు వచ్చాడు. గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో తిరుపతయ్యను హత్య చేయాలని భావించిన వెంకట సుబ్బారావు పక్కా పథకం ప్రకారం తిరుపతయ్య కదలికలపై నిఘా పెట్టాడు. టిఫిన్ కోసం బయటికి వచ్చిన తిరుపతయ్యపై కొబ్బరి బోండాల కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి నరికాడు. దీంతో తిరుపతయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టపగలే నడి రోడ్డుపై తిరుపతయ్యను దారుణంగా నరికి చంపడంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. మరోవైపు తెనాలిలో రౌడీయిజం పెరిగిపోతోంది. అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నా వివిధ కారణాలతో హత్యలు జరుగుతుండడం చర్చనీయాంశంగా మారింది.